పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ విచారించనున్నారు. దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు పిటిషనర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. పిటిషనర్లను కూడా దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రేపు కడియం శ్రీహరి కేసు విచారణకు రానుంది. స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేరుకున్నారు. ఈరోజు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు విచారణ జరగబోతా ఉంది. ఈయనకు సంబంధించి జనవరి 28న ఏదైతే ఆయన స్పీకర్కు ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. 30న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం షెడ్యూల్ విడుదల చేశారు. దానం నాగేందర్కు ఇద్దరు పిటిషనర్లుగా ఉన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషనర్లుగా ఉన్నారు. ఆ రోజు మహేశ్వర్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు, నాకు మరికొంత సమయం కావాలని కోరారు. పిటిషనర్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే దానం తరపు నాగేందర్ తరపునటువంటి అడ్వకేట్స్ తమ దగ్గర పూర్తి ఆధారాలు లేవు, మరికొంత సమయం మరొక డేట్ ఇవ్వాలని చెప్పి కోరడంతో ఈ రోజుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ రోజు ఇద్దరు పిటిషనర్లు, దానం నాగేందర్కి ఇద్దరు పిటిషనర్గా ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రోజు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకొని ఉన్నారు. మరి కాసేపట్లో ఈ విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే స్పీకర్ వచ్చినారు కాబట్టి విచారణ ప్రారంభం కాబోతా ఉంది. పిటిషనర్గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ తరపు అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. అయితే స్పీకర్కి సంబంధించి ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు అనేక మార్లు గడువు ఇచ్చింది. ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ సాగనీతకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 వారాల సమయం ఇచ్చింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక మార్లు సమయం ఇచ్చింది. అయితే అందులో స్పీకర్ 8 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసులను విచారణ చేశారు. వారికి సంబంధించినటువంటి పిటిషన్లు క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి తర్వాత ఓవరాల్ విచారణ అయితే స్పీకర్ చేసిన తర్వాత ఈ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు వీరికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఓవైపు ఎమ్మెల్యేలు బాజాబ్తా ఇటీవల జరిగినటువంటి ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ మారిన సందర్భాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారిన సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపించారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొన్నటువంటి సందర్భాలు కావచ్చు, గాంధీ భవన్కు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు హాజరైనటువంటి విధానం సంబంధించినటువంటి ఎవిడెన్స్ అవన్నీ చూపించినప్పటికీ స్పీకర్ సరైన ఆధారాలు లేవని చెప్పి కేసును అయితే కొట్టివేశారు. దానం నాగేందర్ అదేవిధంగా
కడియం సిఆర్ఎల్కి సంబంధించినటువంటి కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఈ నెలాఖరుతో ముగియబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి నాగేందర్, కడియం శ్రీలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన తర్వాత స్పీకర్ ఓవరాల్ విచారణ చేసి జడ్జిమెంట్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా అందుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో చురుగ్గా ఆయన అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఆయన ప్రపోజ్ చేస్తూ సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్కు కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్కు ప్రపోజర్గా సంతకం పెట్టి ఉన్నారు. కాబట్టి కొంత టెక్నికల్గా ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి టెక్నికల్గా వీరికి ఇబ్బంది అవుతుంది. వీరిపై వేటు ఖాయమన్నటువంటి ప్రచారము, చర్చ విపరీతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక చర్చ కూడా జరిగింది. ఈ ఇద్దరికి సంబంధించి అనర్హత వేటు కంటే ముందే రాజీనామా చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అదే క్షేత్రస్థాయిలో స్టేషన్ గన్పూర్ కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్లో కావచ్చు, గ్రౌండ్ రియాలిటీలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వెనుకబడి ఉంది. ఇద్దరు ఓటమి ఖాయం అన్నటువంటి భావనలో కొంతకాలం స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. స్పీకర్ వీరికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలకు 2 సార్లు రిప్లై ఇచ్చారు. అయినప్పటికీ వారు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేదు. కానీ చివరి నిమిషంలో అఫిడవిట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. మరి కొంత సమయం కావాలన్నారు. స్పీకర్ అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేశారు. సుప్రీంకోర్టు చాలాసార్లు సీరియస్ వ్యాఖ్యలు చేసింది స్పీకర్ పైన. ఎందుకంటే విచారణ పూర్తి చేస్తారా లేక మేము తేల్చాలని చెప్పి ఒక సందర్భంలో మరొకసారి ఏదైతే స్పీకర్ 31st వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు, డిసెంబర్ 31st వేడుకలు, అదేవిధంగా న్యూ ఇయర్ 1st వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు ఆయనే నిర్ణయించుకోవాలని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సందర్భంలో ఇప్పటి వరకు చాలాసార్లు సమయం ఇస్తూ పోతా ఉంది. కానీ ఇది తుది గడువు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఇద్దరు ఎమ్మెల్యేల సంబంధించి ఏదో ఒక తీర్పు ప్రకటించాల్సింది. ముఖ్యంగా తేల్చకపోతే మరికొంత సమయం కావాలంటే సుప్రీంకోర్టు ఏ రకంగా రియాక్ట్ అవుతుందా అన్నటువంటి చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడే విచారణ ప్రారంభమైంది. స్పీకర్ కార్యాలయంలో పిటిషనర్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా దానం నాగేంద్ర సంబంధించినటువంటి అడ్వకేట్లు హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామినేషన్ అయితే ప్రారంభమైంది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా విచారణకు హాజరవుతున్నారు. ఆయనకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా దానం తరపు న్యాయవాదులు అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే విచారణ ప్రారంభమైంది. రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉండబోతోంది. కడియం శ్రీహరికి పిటిషనర్గా కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ ఉన్నారు. ఆయన కూడా ఇటీవల జరిగినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయన విచారణకు హాజరయ్యారు. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ తమ దగ్గర పూర్తి ఆధారాలు లేవు, మరి కొంత సమయం కావాలని వారు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో రేపు వారికి టైం ఇచ్చారు. రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉండబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.